ట్యాక్స్ రూపాయన ఎంత వస్తుంది, మళ్ళీ జిఎస్టీ మనం చెల్లించిన రూపాయన మళ్ళీ వాపస్ తిరిగి మనకి ఎంత వస్తుంది, మన ఏమైనా వనరులు ఇక్కడ నుంచి ఖనిజ సంపద నుంచి ఎంత వస్తుంది, ఏమి కూడా లెక్క లేకుండా రామ్మోహన్ గారు కేవలం ఆ శాఖకి ఇంత కేటాయించడం. రామ్మోహన్ గారు గతంలో మీ ప్రభుత్వం ఎప్పుడన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసి దీనికి ఇంత కేటాయించాం, దీనికి ఇంత కేటాయించాం అని చెప్పిన చరిత్ర ఏమన్నా మీ పార్టీకి ఉందా? ఇది నా ప్రశ్న కాదు, చాలా మందికి ఉన్న డౌట్. ప్రతి సంవత్సరం బడ్జెట్ అన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది కాబట్టి ఇంత అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, భూముల రేట్లు పెరిగి అన్ని జరిగింది, అన్ని రకాల అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మనం చూడండి, ఒకసారి హైటెక్ సిటీ హైదరాబాద్ వైపు, ఇటువైపు వెస్ట్ వైపు ఒకసారి హైదరాబాద్ మనం వెళ్తే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం హెడ్ క్వార్టర్ ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందింది. అంతకుముందుకు ఎట్లా ఉంది 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల తర్వాత కేటీఆర్ గారు మంత్రి అయిన తర్వాత ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో మన అందరు కళ్ళకి కనిపిస్తుంది. అక్కడ గారడీ అవసరం లేదు మనకు. ఇక మనం ఇప్పుడు చూడండి, ఈరోజు బడ్జెట్ పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నిధులు ఇంత కేటాయించడం నెంబర్ చెప్తున్నారు తప్పితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంత లోపల ఈ నిధులు అక్కడ వినియోగించబడతాయి అనేది చెప్పడం లేదు. కేవలం అంకెల గారడి మాత్రమే ప్రభుత్వాన్ని, రైతుల పక్షపాత అంటారు. మొన్న నేను ఒక లిటరరీ చెప్తున్నాను, వారం క్రితం మా మిత్రునికి మళ్ళీ మహబూబ్నగర్ జిల్లాలో 1 ఎకరానికి మొన్న డబ్బులు పడడానికి జరిగింది. ఈ ఆలోచన చేయండి. ఇవాళ మేము ఇంకా రైతు భరోసా మొత్తం ఇచ్చేసినాం, రైతుల పక్షపాతం చెప్పుకుంటా ఉన్నారు. సంవత్సర కాలం గడిచిపోయినా ఈ రోజు వరకు రైతు భరోసా డబ్బులు అందరికీ పడలేదు. 30% మాత్రమే పడినాయి. దానికే డబ్బులు కేటాయించలేకపోతున్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఎట్లా ఖర్చు పెట్టాలా, ఇన్కమ్ సోర్స్ ఎట్లా పెంచుకోవాలనేది అవగాహన లేకుండా, అవకాశం మార్చి వచ్చింది కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ఏదో అంకెల గారడి పెట్టేసి నెంబర్గా రాసేసి దాని తూతు మంత్రంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ రాష్ట్రానికి నికర ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంది, ఏ పథకాల నుంచి మళ్ళీ డబ్బులు తీసుకొస్తారు, కేవలం అప్పులపైన ఆధారపడి మనం ఇట్లా రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోతే ఈ 4 సంవత్సరాలు రాష్ట్ర దివాళీ ఖాయం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారుకు రాష్ట్రాన్ని నడిపే శక్తి లేదు, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి యుక్తి కూడా లేదు. ఈ రెండు లేనప్పుడు ప్రజలకు తెలంగాణ బేషరతుగా క్షమాపణ చెప్పి అంకెల గారడితో నేను ఏదో చేయనికపోతే ఏదో అయింది, నన్ను క్షమించండి, మీరు గద దిగిపోతున్నా, మీరు అందరూ నన్ను ఏమనుకోవద్దు, నాకు క్షమించండి అని చెప్పి బేషరతుగా క్షమాపణ కోరుకొని ఈ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఏమైనా రాష్ట్రం మళ్ళీ ప్రజలు ఎవరికైతే పట్టం కడతారో వాళ్ళు మళ్ళీ సజావుగా నడిపే అవకాశం ఉంటుంది. ఈ కేవలం డబ్బులు కేటాయించి పేపర్ మీద పెట్టి దాని వినియోగంలోకి లేకుండా మళ్ళీ దాని నిధులు ఎప్పుడు వరకు వినియోగించాలి ఏది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసుకుపోయే దిశగా ముందుకు తీసుకుపోతుంది తప్పితే ఎవరైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఉన్నారో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు పేదలకు కానీ ప్రజలకు కానీ పనికిరాని బడ్జెట్ అంటారా మీరు? 100% అండి. ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒకటే చెప్తున్నాము, ఈ రోజు నీకు 100 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం ప్రజలకి, 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు పలానా మహిళా శిశు స్త్రీ సంక్షేమానికి వెచ్చిస్తున్నాం అంటున్నాం. అసలు నీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి ఉంది, నీ రాష్ట్రానికి వచ్చిన డబ్బు ఎంత, ఆ డబ్బులో నుంచి దేనికి ఎంత కేటాయిస్తో ఫస్ట్ అది చెప్పాలి. ఫస్ట్ అది కేవలం కేటాయింపులో చెప్తారు కానీ మనకు వచ్చే ఇన్కమ్ అనేది చెప్పట్లేదు. ఆదాయం చెప్పకుండా ఏం చెప్తే ఎట్లా అండి? మరి ఆదాయం చెప్పాలి కదా, రాష్ట్రానికి ఎంత వస్తుంది, పన్నుల రూపాయలు ఎంత వస్తుంది, ఎక్సైజ్ ఎంత వస్తుంది, రెవెన్యూ ఎంత వస్తుంది, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా ఎంత వస్తుంది, ఇవన్నీ చెప్పాలి కదా. ఏం చెప్పకుండా కేవలం ఈ శాఖకి ఇంత కేటాయించినా, ఈ శాఖ ఇంత కేటాయించినా, రేపు రాబోయే రోజు ఇప్పటికే 70,000 కోట్ల అప్పు ఉంది, మళ్ళా నువ్వు 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే ప్రయత్నం చేస్తాను. మరి మొత్తం అప్పులపైనే నడిస్తే అప్పుల గురించి మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైంకి తెలంగాణ విడిపోయే టైంకి లాభాల్లో ఉన్న తెలంగాణ మీకు అప్పచెప్పారు. మీరు మరి అప్పుల్లోకి తీసుకెళ్ళింది మీ ప్రభుత్వం కాదా, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం మీరు చెప్పాల్సిన అవసరం లేదా? 100% కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే నీటి ప్రాజెక్టుల కేటాయించి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. డబ్బులు తీసుకొస్తే ఎక్కడ వృధా జరగలేదు. ఆ డబ్బులు ఆస్తి రూపంలో కనిపిస్తా ఉన్నది. దానిపైన ప్రాజెక్టులు పూర్తయి దానిపైన మళ్ళీ మన రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంతవరకు రాష్ట్రాన్ని సజావుగా నడిపే శక్తి నాకు లేదు కాబట్టి ఇటువంటి తిక్క పనులు చేస్తా ఉన్నాడు. ఈ రోజు కేసీఆర్ గారు డబ్బు తీసుకొచ్చి ఎక్కడ వృధా చేయలేదు, జల్సాలకు ఖర్చు పెట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు. మీరు ఏవైతే చేపట్టారో రామ్మోహన్ గారు, ఆ ప్రజాధనం దుర్వినియోగం అయ్యి ప్రాజెక్టులు, మేడిగడ్డ ప్రాజెక్టు లాంటివి కూడా కుంగిపోయిన పరిస్థితి, అది ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు కాదంటారా? మరి ఒక సీఎంగా ఉన్నప్పుడు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఎక్కడ దుర్వినియోగం కాలేదంటారు మీరు? ఒక్కటే చెప్తున్నానండి,
సమాజం ఇంతకు ముందు గతం లోపల చాలా ప్రాజెక్టులు టెక్నికల్ ఇష్యూ తోటి లేదా సాయిల్ గట్టిగా లేకనో భూమి గట్టిగా లేకనో ఏదో విధంగా కొంచెం కుంగిపోవడం జరిగింది, వాస్తవం అది. అందులో ఏదో దాపరికం లేదు, ఎందుకంటే కనిపిస్తున్న విషయం కాబట్టి. 86 పియర్లలో 2 పియర్లు దెబ్బతిన్నాయి. దాన్ని రిపేర్ చేయడానికి అవకాశం ఉంటే ఇంజనీర్లు దాన్ని పని చేస్తా ఉన్నారు. ఒకవేళ దాన్ని టెక్నికల్ గా ఎవరైతే కావాల్సుకొని తప్పు చేస్తే మాత్రం వారిపై శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హంగు ఆర్భాటం చేసి ఆ విషయాన్ని పక్కకు పెట్టేసింది. మరి ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టు రిపేర్ చేసిందా, అది మడగలోకి వచ్చిందా, వాడుకలో ఉన్నదా అనే విషయం ఇంతవరకు చెప్పలేదు. గెలిచిన ఒక వారం రోజుల పాటు నానా హంగామా చేసి బీభత్సం చేసి మొత్తం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం నట్టేట ముచ్చిపోయింది కేసీఆర్ గారు అని మొత్తం అవాకులు చెవకుల పేర్ల నాయకులు ఎక్కడ మరి ఈ రోజు మరి ఏం చేసిన 14 నెలలుగా ఆ ప్రాజెక్టుకు ₹1 కేటాయించి ఆ రిపేర్ చేయించరా లేదా అనేది ఫస్ట్ శ్వేతపత్రం విడుదల చేయాలి. అక్కడ వెళ్ళి ఎప్పుడైతే పర్యటనకు పోయింది కదా కిరణ్ కుమార్ రెడ్డి, మన